హాయ్ హలో నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఊరు నుంచి వచ్చిన నెక్స్ట్ డే వ్లాగు. ఊరు నుంచి రాగానే నువ్వే పొలానికి వెళ్ళావమ్మ తల్లే అనుకుంటున్నారా? నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇదంతా మా గ్రౌండ్. ఊరికి వెళ్ళినప్పుడు మా గ్రౌండ్ పరిస్థితి చూడండి ఎలా గడ్డి విరిగిపోయిందో. ఇది ఒక సైడే ఇలానే చుట్టూ మొత్తం ఇలాగే గడ్డి విరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ డే పిల్లలకి క్యారీ చేయాలి కదా, అందులోకి పప్పు చేస్తున్నాను. ఇన్ని పిచ్చి మొక్కల మధ్య ఎక్కడైనా మంచి మొక్కలు ఉన్నాయా, ఏమైనా ఆకుకూర దొరుకుతుందా అని అయితే వెళ్ళాను. దొరికింది 2 గోంగూర మొక్కలైతే కనిపించాయి. ఆ కూర కోసుకొని వచ్చేస్తున్నాను అనమాట. ఒకప్పుడు ఇదంతా కూరగాయల మొక్కలు వేసేదాన్ని, చాలా కూరగాయలు వచ్చేవి, కొన్ని అయితే అమ్మేదాన్ని కూడా. ఇంకా ఫస్ట్ అయితే ఈరోజు ఈ గ్రౌండ్ పని చేయాలని అయితే అనుకోవట్లేదు. ఈరోజు ఇండ్లు మొత్తము బూజులు దులపాలనుకుంటున్నా. చాలా మిస్సీ అయిపోయింది ఇంట్లో కూడా. 1 మంత్ ఇంట్లో లేకపోతే మా హస్బెండ్ ఇలా చేస్తాడు అని అయితే ఎప్పుడు ఊహించలేదండి. అంటే ఎప్పుడు మా హస్బెండ్ ఇలా 1 మంత్ వదిలేసి వెళ్ళలేదనమాట. వెళ్ళాను డెలివరీస్కి అలా వెళ్తే కూడా ఒకసారి మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఇంకొకసారి అత్త ఉందనమాట. ఎప్పుడు ఇంత మెస్సీ అయితే చూడలేదు. ఫస్ట్ టైం చూశాను, చాలా భయపడ్డాను, చాలా గొడవ కూడా చేశాను. రాగానే ఈ షాక్లో ఉన్నానా, మా అమ్మ కాల్ చేసి ఏమ్మా బాగున్నావా అంట. ఊరు నుంచి రాగానే బాగున్నానమ్మా, ఎక్కడున్నావు అంటే ఊరికి వచ్చాను అంటే, చూడమ్మా ఇలా గ్రౌండ్ మొత్తం ఇలా వేసాడు మొత్తం, ఎవరైనా ఇట్లా పెట్టుకుంటారా, మంచిగా క్లీన్గా పెట్టుకోవచ్చు కదా అని పోయి నేను మా అమ్మకే చెప్పాను. మా అమ్మ ఎందుకు చెప్పాను, ఎందుకు అలా అంటున్నాను అంటే, మా అమ్మ ఏది చెప్పినా వాళ్ళ అల్లుడికే సపోర్ట్ చేస్తుంది. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అయినా సరే సడన్గా ఫ్లోలో మా అమ్మ చెప్పానా, మా అమ్మ అది స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నాను వాళ్ళ అల్లుడు ముందే. అంతే అమ్మ, మగవాళ్ళకి ఎక్కడ ఒప్పుకుంటుంది, మీ నాన్న చూడు ఇట్లా ఉన్న చెమ్ము ఇట్లా తీసి పెట్టాడు, నేను ఇంటికి వచ్చినా సరే పడుకున్న పరుపులు కూడా తీసిండడు, అలాగే ఉంటుంది, అవన్నీ చెప్తుంది అనమాట. మీరు చెప్పండి, ఎవరైనా అలా చెప్తారా? ఇంకా కొన్ని తిట్టినట్టయినా మాట్లాడితే కదా వాళ్ళు ఇంకోసారైనా కొద్దిగైనా మంచిగా పెట్టేది అని అయితే ఇంకా కోపం లేసి ఆ కాల్ కూడా కట్ చేశాను. ఇంకా అటు చేసి ఇటు చేసి మా హస్బెండ్తో కొద్దిసేపు ఎందుకు ఇలా పెట్టుకున్నావు, నాకైతే నీ హెల్ప్ కావాలి అని అయితే ఒక రోజు మొత్తం నేను ఇల్లు దులిపిన రోజు నాకు హెల్ప్ చేయని అయితే ఒప్పించుకున్నాను మొత్తానికి. ఇంకా నార్మల్గా నేను ఎప్పుడు ఊరు నుంచి వచ్చినా నాకు ఎంత ఇంటి పని ఉన్నా సరే భయం వేసేది కాదు. కానీ ఈసారి ఇంత గ్రౌండ్ అలాగే ఇంటిని చూసి అయితే కొంచెం ఎట్లనో అనిపించింది. మేబీ నా బాడీ కూడా కొద్దిగా సిక్ అయినట్టుంది, అందుకు కూడా కొద్దిగా నిజంగా నాకు అసలు పని అంటే కొంచెం ఎలాగో అనిపించింది ఆ రోజు. ఇంకా ఈరోజు అయితే మాత్రం పిల్లలకి ఈరోజు ఇల్లు దులిపే రోజు పిల్లలకి టిఫిన్లు అంత పెట్టుకొని నేను ఎప్పుడైనా సరే, అందుకు మంచిగా మార్నింగే అన్నం పప్పు వేసేసి వాళ్ళకి టిఫిన్లో కూడా పప్పు అన్నమే పెట్టాను, తిన్నారనమాట. ఇంకా అదే క్యారీలో కూడా పెట్టి పంపించేశాను. తర్వాత ఇంకా నేనైతే పని స్టార్ట్ చేసే ముందు ఎప్పుడైనా సరే జుట్టు బాగా టైట్గా కట్టేసుకుంటాను, లేదు అంటే నాకు చిరాకేసి ఇంకా చేయాలనిపించదు. తర్వాతకు వచ్చేసి నైట్ మిగిలిన తోటకూర, ఊరు నుంచి వచ్చిన రోజు ఈవినింగే బాగా తోటకూర ఉండే గ్రౌండ్ మొత్తం ఇంకా కూడా ఉంది, అదంతా తోటకూర కట్ చేసి కర్రీ వేసాను, చాలా ఎక్కువైంది. ఆ కర్రీ కూడా నైట్ది మిలిగింటే కర్రీ అలాగే కొద్దిగా టమాటో పచ్చడి అన్నం పప్పు వేసుకొని కడుపు నిండా తినేసాము. ఆలోపు మా హస్బెండ్ కూడా వచ్చాడనమాట, బయటికి వెళ్ళాడు. ఇంకా ఈరోజు ఉండు అని అయితే చెప్పాను. ఇంకా సర్లే అని అయితే ఇంకా ఇద్దరం కడుపు నిండా తిని పని స్టార్ట్ చేసుకుందాము అని అయితే స్టార్ట్ చేసాము. కానీ ఇక్కడ అంటే తాండాలో నేను ఏదనుకున్నా సరే అంత స్పీడ్గా ఏం జరగదండి, చాలా టైం పడుతుంది నాకు ఏ పని స్టార్ట్ చేయాలన్నా. అదే ఊర్లో అనుకోండి ఏం పని స్టార్ట్ చేసినా సరే చకచక అయిపోతుంది. ఇక్కడ మధ్యలో షాప్ వర్క్ వెళ్ళాల్సి వస్తుంది, షాప్ కోసం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి తొందరగా అవ్వదు. మేము కడుపు నిండా తినేసామా, వెంటనే మా పక్కింటి వాళ్ళు పొంగనాలు చట్నీ ఇచ్చారు, అది కూడా వేసేసాను కడుపులోకి. తర్వాత టీ అయితే మాత్రం నేను ఈ మధ్యకాలంలో మా హస్బెండ్ ఇంట్లో చేయనియట్లేదు, బయట తెచ్చిస్తున్నాడు. ఎందుకు అని అంటే ఎవ్వరు తాగరు, నేను మాత్రమే తాగుతాను. నేనేంటి అంటే ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ చేసుకొని చాలా లోటాలు తాగుతాను అనమాట. అదంతా ఏమొద్దు, నువ్వు ఎక్కువ తాగుతావు, అది మంచిదేం కాదు, నేను బయట నుంచే తెచ్చిస్తాను అని అయితే ఇంకా నాకు తాగాలనిపించినప్పుడు మాత్రం ఇంకొక 5 రూపీస్కి అంత టీ అయితే వస్తుంది, అంత టీ అయితే తెచ్చిస్తే తాగుతాను అనమాట. ఇంకా టీ తాగేసి టిఫిన్ చేసేసరికి మళ్ళీ పూర్ణం వేసే పని అయితే వచ్చింది. పూర్ణం వేసేసాను. మొత్తానికి ఈరోజు బూజులు దులిపే పని 5 o'clock అంటే 8 o'clock పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ స్టార్ట్ చేసేసరికి 10 అయిపోయింది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారా, మొత్తం మేము అదంతా తినేసరికి ఒక 9 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆ లోపు స్టార్ట్ చేద్దాము అంటే మిషన్ వర్క్ వచ్చిందనమాట, పూర్ణం వేసేది వచ్చింది. ఆ
మిషన్ని మొత్తం క్లీన్గా కడిగేసి మొత్తం పూర్ణం వేసి పంపించేసరికి 10 అయిపోయింది. ఇంకా వచ్చి స్టార్ట్ చేశాను. ఇది మాకు చూడండి బట్టలు ఫస్ట్ అయితే బట్టలన్నీ బూజులు దులిపే ముందు బట్టలన్నీ తీసి మూటలు కడతాను. నేను బట్టలు నా డ్రెస్సెస్ అయినా శారీస్ అయినా నేను బాగానే కొనుక్కుంటాను, కానీ నా దగ్గర వేసుకోవడానికి బట్టలు అయితే సరిగ్గా ఉండవు. అదేంటి కొనుక్కుంటానంటున్నావు ఉండవు అంటున్నావు అనుకుంటున్నారా? నిజంగానండి. ఇక్కడ చూడండి నాకు మూట కట్టేటప్పుడే ఆసరికి వచ్చేసింది. ఇంకా ఈరోజు మొత్తం ఎలా అవుతుందో మీరే చూడండి. ఎందుకుండవు అంటే నిజంగా ఎందుకుండవు అంటే మాకున్నది అదొక్క స్టాండ్ మాత్రమే. నేను ఏదైనా శారీ అయినా డ్రెస్ అయినా కొనుక్కోవాలి అంటే మనీ ఎంత చూస్తానో ఫస్ట్ సెకండ్ వెయిట్ చేసి అది ఎక్కడ పెట్టాలి అని కూడా ఆలోచిస్తాను. ఆ ప్రాబ్లం అనమాట. నా దగ్గర చాలా డ్రెస్సెస్ శారీస్ ఉంటాయి, కానీ ఇవన్నీ ఒక చోటు ఉండవు. కొన్ని అయితే అక్క దగ్గర ఉంటాయి, కొన్ని అమ్మ దగ్గర ఉంటాయి, కొన్ని అత్తారింట్లో ఉంటాయి, కొన్ని ఇక్కడ ఉంటాయి. మొత్తానికి డైలీ వేసుకోవడానికైతే నాకు తక్కువే అనిపిస్తాయి. అందరూ ఏం చెప్తారంటే చాలా ఉన్నాయి నీకు అని చెప్తారు, కానీ అవి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని మొత్తం 4 ప్లేసెస్లో ఉండేసరికి నాకు చాలా తక్కువ అనిపిస్తాయి. ఇక్కడ చూడండి నా కుప్పి గంతులు ఎందుకు అని అంటే నేను పని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసేసరికి మా హస్బెండ్ చెవుల్లో ఉండే ఇయర్ బడ్స్ తెచ్చి నాకు చెవుల్లో పెట్టాడనమాట. ఇంకా మనం ఊరుకుంటామా, కొద్దిసేపు కుప్పి గంతలు వేసాము, మళ్ళీ ఆ కుప్పి గంతలు వేస్తుంటే పైనుంచి కింది దాకా ఒక 10 మినిట్స్ చూస్తున్నాడు అనమాట. మా హస్బెండ్కి ఇలా ఎందుకు పెట్టుకున్నావు అలా ఎందుకు పెట్టుకున్నావు అంటే తను చెప్పే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇంటిని చూసి ఇల్లాలని చూడమన్నారు కానీ ఇంటిని చూసి ఇంటాయని చూడమని లేదు కదా, అందుకు ఇలా ఉంది ఇల్లు అంట. ఇంకా ఆ మాటకి మనం ఏం చెప్తాం చెప్పండి. ఇంకా పని అయితే స్టార్ట్ చేసాము. అలా ఒక 10 మినిట్స్ కుప్పి గంతులు వేసిన తర్వాత స్టార్ట్ చేశాను. ఇంకా పిచ్చ నవ్వు వచ్చింది ఆ రోజైతే మాత్రము. ఇంకా తర్వాత ఫస్ట్ పైన ఉన్నవన్నీ తీసి పెట్టేసి, నార్మల్గా అయితే ఈ వీడియో నిన్నే ఎడిట్ చేశాను నేను, కానీ నిన్న అప్లోడ్ చేయలేదు. ఎందుకు అంటే స్వామి అని అందరూ శ్రావణమాస పూజలు చేసుకుంటూ ఉంటే నేనేంది ఈ పూజలు దులపడం అనేసి ఇంకా చూపించలేదన్నమాట. అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నేనైతే మాత్రం. ఇంకా బియ్యం అండి, ఇక్కడ కింద ఉన్నవన్నీ రేషన్ రైస్ అవన్నీ తీసేస్తున్నాము. అక్కడ ఉన్నవన్నీ సోనా మైసూర్ అనమాట. ఇంకా రేషన్ రైస్ మొత్తం తీసేసి సోనా మైసూర్ మాత్రం దింపేసుకుంటున్నాము. నేనైతే రోజు ఒక గ్లాస్ అది ఒక గ్లాస్ ఇది చేస్తున్నాను ప్రస్తుతానికైతే. ఎందుకు అంటే నాకు సోనా మైసూర్ రైస్ మాత్రమే చేస్తుంటే కడుపు అంత నిండినట్టు అనిపించట్లేదు, అందుకోసం అయితే 2 కలిపి చేస్తున్నాను అన్నమాట. ఇంకా అందుకోసం అయితే మొత్తం అన్నీ తీసేసాను. ఒకప్పుడు అంటే మా మ్యారేజ్ అయిన కొత్తలో ఇట్లా బూజులు దులిపేటప్పుడు చాలా సతాయించేదాన్ని నేను మా హస్బెండ్ని. నాకు ఇక్కడ అది కావాలి, ఎన్ని రోజులని ఇంత చిన్న ఇంట్లో ఎన్ని రోజులని ఉండాలి, నేను ఇక్కడ ఇది పెట్టుకుంటా, నాకు అక్కడ అది పెట్టుకుంటా, నాకు ఒక పెద్ద ఇల్లు కట్టివ్వు, అట్లా చాలా కోరికలు కోరేదాన్ని, చాలా సతాయించేదాన్ని. కానీ ఇప్పుడైతే సతాయించట్లేదు. ఎందుకు అని అంటే ఇల్లు అనేది వచ్చేటప్పుడు వస్తుంది, కానీ మన గోల్స్ అనేవి మనము అంటే ఇల్లు అనేది మాకు ఇద్దరు చిన్నపిల్లలే, మా ఇద్దరికి అలాగే మా పిల్లలకి కంఫర్టబుల్గా ఉంటే చాలు. అదే కోరికలు అంటారా, వాళ్ళు పెద్ద అయ్యేటప్పుడు తీర్చుకోలేం కదా. ఏంటి అని అంటే మన గోల్స్ ఉంటాయి కదా, అవి తీర్చుకోలేం కదా. అందుకు ఇంకా ఆ గోల్ తీర్చుకోవడానికి మేమైతే ఇప్పుడు ఇంటి గురించి అయితే నేను ఆలోచించట్లేదు. ఆ గోల్ నిజం చెప్పాలంటే తీర్చుకున్నాం కూడా, కానీ కొంచెం పెండింగ్ మనీ ఉంది అనమాట. అది ఇంత తీర్చేస్తే నా గోల్ కూడా ఒక గోల్ తీరిపోయినట్టే. అందుకోసం అయితే ఇల్లు అనే ఆలోచన ప్రస్తుతానికైతే లేదు. మొత్తం బూజులు దులిపిన రోజు అయితే మాత్రం చాలా అనుకునేదాన్ని. అప్పుడైతే మాత్రం నాకు అక్కడ కావాలి ఇక్కడ కావాలి అని అయితే మాత్రము. మా ఆయనకి నాకే పీసీఓడి అంటే మా ఆయనకి ఇంకా పీసీఓడి. చెప్పాను కదా, స్టార్ట్ చేయకపోతే ఎలాగైనా ఉంటాడు, కానీ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఒక చిన్న మిస్టేక్ అయినా ఒప్పుకోడు. నేను ఆల్రెడీ అదంతా బూజులు దులిపేశాను, కానీ అక్కడ అది ఉంది ఇక్కడ ఇది ఉంది అని చెప్తూ మళ్ళీ క్లీన్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఇదే రోజు చేసుకోవచ్చు కదా, మళ్ళీ ఇలా ఎందుకున్నావు అంటే అప్పుడంతా స్టార్ట్ చేయకముందు స్టార్ట్ చేస్తే మాత్రం నీట్గా చేయాలి అంట. తర్వాత ఇంకా బూమర్ తింటున్నా. బూమర్ ఎంతమంది తింటారు మీలో కామెంట్ చేయండి. మా పిల్లలు అప్పుడప్పుడు బూమర్ తెచ్చుకుంటే లాక్కొని మరి దాచుకుంటాను అనమాట. ఇంకా అది కూడా తినుకుంటూ పని చేశాను. నేను మా హస్బెండ్ని ఉండి ఒక రోజంతా హెల్ప్ చేయమన్నానా, అదంతా ఏం కుదరదు. మా హస్బెండ్ నాకు చేసేదానికంటే నేను మా హస్బెండ్కి హెల్ప్ చేసేదే ఎక్కువ ఉంటుంది. అది ఇంత బూజు దులిపేసరికి వెంటనే మళ్ళీ ఇంకో పని అయితే వచ్చింది. ఒక చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. కొంతమందికి తెలియదేమో, మాకైతే టెంట్ హౌస్ ఉంది.
మేము టెంట్ హౌస్ అలాగే డెకరేషన్స్ అయితే చేస్తామన్నమాట. ఒక చిన్న ఫంక్షన్ వచ్చింది. ఆ ఫంక్షన్ కోసం అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఎవరిని పిలుచుకోలేదు. అంటే పని కోసం అయితే మాత్రం ఎవరిని పిలుచుకోలేదు. ఇక్కడ ఒక అబ్బాయి వచ్చాడు కదా ఆ అబ్బాయిని మాత్రమే ఒకరినే పిలుచుకున్నాము లోడింగ్ చేయడానికి. ఇంకా మేము హెల్ప్ చేసామన్నమాట. నేను హెల్ప్ చేశాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే అక్కడ వాళ్ళిద్దరే దించుకుంటారు. మ్యాక్సిమం నేను ఉంటే ఇక్కడైతే మాత్రం ఇంటి దగ్గర లోడింగ్ అండ్ అన్లోడింగ్కి అయితే హెల్ప్ చేస్తాను నేను. మొత్తానికి అక్కడ ఆ పని మధ్యలో పెట్టేసి ఇక్కడికైతే వచ్చాను. మొత్తం అంతా ఇవంతా అయితే మోస్తున్నాం అన్నమాట. చాలా వెయిట్ ఉంటాయండి అవైతే చూడడానికి చాలా ఈజీ కానీ చాలా వెయిట్ ఉంటాయి. ఇంకా మొత్తం ఇక్కడైతే చూస్తూ ఉన్నాను. ఈ మధ్య కాలంలో నేను ప్రవచనాలు వింటూ ఉన్నాను. ఏంటి అని అంటే చెప్పాను కదా ఇంటి గురించి కూడా అని. నేను చాలా వరకు చాగంటి ప్రవచనాలు చాలా వింటూ ఉంటాను. ఇంకా నాకు ఏ టైంలో అంటే కొద్దిగా బాధతో ఉన్నా ఇంకా ఏదైనా నాకు అనుకున్నది చేయాలి అనుకున్నా నాకు ఈ చాగంటి గారి ప్రవచనాలు అవి నా కోసమే చెప్పినట్టు అనిపిస్తుంది. మెయిన్గా ఈ మధ్యకాలంలో ఒకటి బాగా విన్నానమాట. చిన్న ఇంటి గురించి ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ముఖ్యం, ఉన్న దాంతో నువ్వెంత సంతోషంగా ఉన్నావా లేదా అన్నదే ముఖ్యము. ఉన్న చోటే ఉండు, ఉన్న పనే చేసుకో, ఉన్నదే తిను. ఆ సంతృప్తి ఉంటే ఎక్కడున్నా నువ్వు హ్యాపీగానే ఉంటావు. ఊర్లో ఉన్నా అడవిలో ఉన్నా ఎంతమంది మధ్యలో ఉన్నా నువ్వు హ్యాపీగానే ఉంటావు. ఒంటరిగా ఉన్నా నువ్వు హ్యాపీగానే ఉంటావు అనేది ఈ మధ్యకాలంలో చాగంటి ప్రవచనాలు అయితే విన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ కొటేషన్ అయితే మాత్రము. ఇంకా అలా కొటేషన్స్ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాము. నిజం చెప్తున్నా, మీకు ఏమైనా గోల్స్ ఉంటే ఆ గోల్లో ఫస్ట్ హౌస్ వరకు అయితే పెట్టుకోకండి. చాలామందికి హౌసే ఒక పెద్ద గోల్ అయి ఉంటుంది. నార్మల్గా మీరు రెంట్ కట్టకపోతే చాలు. అది ఎంత హౌస్ అన్నది చిన్నదా పెద్దదా అన్నది కాదు ముఖ్యము నా దృష్టిలోన. కొన్ని డేస్ అంటే మీరు హౌస్కి రెంట్ కట్టకున్నంత వరకు మీరు హౌస్నే ఒక పెద్ద గోల్గా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మాకు ఇల్లు కావాలి, మాకు ఇల్లే పెద్ద గోల్ కావాలి అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు రెంట్ ఇంట్లో ఉంటే మాత్రం మాకు హౌస్ కావాలి, మాకు అదే ఫస్ట్ గోల్ అని పెట్టుకోండి. లేదు మీకు ఉన్న ప్లేస్లోనే అది చిన్న హౌస్ ఉంది, అది రేకుల షెడ్ ఉంది, లేదు అంటే కొట్టం ఉంది అనుకున్నా సరే మీకు ఇప్పటికే మాకు ఇల్లు కావాలి అనే ఒక పెద్ద గోల్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే మన ప్లేస్ మనకు ఉన్నప్పుడు అది ఎప్పుడైనా మనం తీర్చుకుంటాము. అంతదాకా మనం బ్రతుకుంటామా అనే డౌట్ మీకు రావచ్చు. నా ఏజ్లో ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్తున్నాను అనమాట. ఇంకా మొత్తం అంతా మా హస్బెండ్ అయితే బయట లోడ్ చేసుకుంటున్నారు. వాళ్ళు హెల్ప్ చేసి అక్కడ కొద్దిగా వచ్చేసాను అనమాట ఇంట్లోకి. తర్వాత ఇవి మా మ్యారేజ్ అప్పుడు దిగిన ఫొటోస్ ఎలా ఉన్నామో చూడండి. అప్పుడు అయితే ఇవి తీపిచ్చుకున్నామే కానీ ఒక చోట పెట్టేసామన్నమాట ఫొటోస్. అమ్మో ఎంత కసువు వచ్చిందంటే కసువు దుమ్ము ఇదంతా చాలా కసువు వచ్చింది. ఈ ఇండ్లు దులిపినప్పుడు అంతా నాకు డౌటు, ఇంత కసువు మన ఇంట్లో రోజు ఎక్కడుంది, ఇంత కసువులో మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాము అనే డౌట్ అనమాట. ఇంకా అక్కడైతే మొత్తం అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడ నేను ఎప్పుడైనా సరే ఇల్లు దులిపిన అంటే ఇలా ఒంటరిగా పని చేసుకుంటున్నప్పుడు ఒక కాల్ అయితే చేసి మాట్లాడతాను అనమాట. మా అమ్మతోనో మా అక్కతోనో ఎవరితో అంటే నార్మల్గా నేను కూర్చొని నార్మల్గా రోజు ఫోన్ మాట్లాడాలి, ఖచ్చితంగా కూర్చొని వాళ్ళకి టైం ఇచ్చి ఫోన్ మాట్లాడాలి అనే టైపు అస్సలు కాదండి. నిజం చెప్తున్నా, నేను ఏదైనా పని చేసుకుంటూనే కాల్ మాట్లాడతాను. ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్, వాళ్ళతో కూడా మాట్లాడాలి కాబట్టి నేను నా పని చేసుకుంటేనే మాట్లాడతాను. ముఖ్యంగా చెప్పాలంటే నాకు ఇట్లా బోరింగ్ పనులు అంటే ఇవి ఎంత చేసినా తొందరగా అయిపోయేవి కాదు, అలా అని చిరాకు వచ్చే పనులు కదా. ఇవన్నీ నాకు బోర్ కొట్టకుండా నాకు తెలియకుండానే నేను చేసేటట్టు ఉండేవి. ఈ పనులన్నీ నేను కాల్స్ మాట్లాడుకుంటూ చేస్తాను. ఆ టైంలో నేను ఎలా చేశానో కూడా నాకు సరిగ్గా గుర్తు కూడా ఉండదు కానీ క్లీన్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఆ రోజు కూడా అంతే, ఎవరికో కాల్ చేసింటే మంచిగా మాట్లాడుకుంటూ పని చేశాను అనమాట. అక్కడికి మధ్యాహ్నం అయిపోయింది, 2 అయిపోయింది అనమాట. అక్కడికి టైం అయితే ఈరోజు ఎలా అయిపోయిందో కూడా నాకైతే అస్సలు అర్థం కాలేదు. అసలు పనే అవ్వలేదు చెప్పాలంటే. ఇంకా నిజంగా మీలో ఎంతమంది వరలక్ష్మి వ్రతం ఈ వీక్ సెకండ్ వీక్ చేసుకున్నారు అనేది అయితే కామెంట్ చేయండి. నేనైతే సెకండ్ వీక్ చేసుకోలేదు, థర్డ్ వీక్ చేసుకుందాం అనుకున్నాను.
మాకేం పెద్ద వరలక్ష్మి వ్రతం అంటే మాకేం పెద్దగా తెలియదండి. నార్మల్గా పూజనే కొంచెం ప్రసాదం పెట్టి అట్లా చేసుకుంటాను అంతే. నాకైతే మాత్రం ఏం పెద్దగా అంటే మా అమ్మ చేసేది కాదు. వరలక్ష్మి వ్రతం మా సైడ్ అసలు ఎవరు చేయరు. ఈ యూట్యూబ్ వల్ల చాలామంది వీడియోస్ ఇట్లా ఓంకారం గురూజీ వల్ల నాకు కూడా తెలిసింది. తెలిసి చూసి కనీసం ఈ శుక్రవారం పూజ అనేది పాటిస్తున్నాం, కానీ లేదు అంటే మాకు ముందేం తెలీదు. మాకు తెలిసిన దాంట్లో నేనైతే థర్డ్ వీక్ చేసుకుంటాను అంతే. తర్వాత ఇక్కడ ఎందుకు ఇంత హడావిడి అంటే మా హస్బెండ్ వెళ్ళాడో లేదో ఫుల్ గాలి, వర్షం పట్టడానికి ఫుల్ మబ్బులు వచ్చాయి. ఇక్కడ పరిగెత్తుతున్నాను కదా, అక్కడక్కడ వాన చినుకులు కూడా పడుతున్నాయి అనమాట. ఇక్కడ స్పీడ్ ఫార్వర్డ్ పెట్టినందుకు కాదు అంతలా పరిగెడుతున్నది, నిజంగానే అంతలా పరిగెట్టాను అనమాట. కొంచెమే స్పీడ్ ఫార్వర్డ్ పెట్టాను. మొత్తం స్పీడ్గా మొత్తం అన్నీ బయట వేసిన బట్టలన్నీ తీసుకొచ్చి పెట్టాను అనమాట. ఎందుకోనంటే అవన్నీ నానిపోతే మళ్ళీ ఆరబెట్టి ఉతకాల్సింది నేనే కదా. అమ్మో ఆ పని అంతా కాదులే అనేసి ఫస్ట్ అవన్నీ లోపలికి చేర్చి స్టాండ్ అయితే క్లీన్ చేశాను. మా ఇంట్లో పెద్ద సామాన్లు అయితే ఏమీ ఉండవండి. ప్రతి ఒక్కటి నా అవసరానికి తగ్గట్టు, అంటే అన్నీ మ్యారేజ్ అయిన తర్వాత నేనే తీసుకున్నాను. నాకు అవసరం ఇప్పుడు ఈ స్టాండ్ అనుకోండి, మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నా. ఎందుకు అని అంటే నాకు అక్కడ సెల్ఫ్లు ఏమీ లేవు, డబ్బాలు పెట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ర్యాక్ అయితే ఆ స్టాండ్ అయితే తీసుకున్నా. అట్లా నాకు డబ్బాలు ఏం లేవు అన్నప్పుడు మాత్రమే తీసుకున్నాను. పెద్దగా సామాన్లు అయితే ఏం లేవు, నా అవసరానికి తగ్గట్టు తీసుకున్న సామాన్లు మాత్రమే అన్నమాట. తర్వాత ఇంకా అక్కడితో ఇంకా నెక్స్ట్ అయితే షూట్ చేయలేదు. మొత్తం అంతా క్లీన్ మాపింగ్ అయితే చేశాను. ఇంకా కొన్ని బట్టలు అర్జెంటుగా ఉంటే అవి వెండాను. తర్వాత కొన్ని సామాన్లు అయితే కడిగాను. మంచిగా ఫ్రెష్ అయ్యాను అనమాట. ఈవినింగ్ అంతా చీకటి అయ్యేసరికి ఈ పని మొత్తం పక్కన పెట్టేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా ఆ రోజుకి పని అయితే సాలించేశాను. ఇంకా మొత్తానికి థర్స్డే రోజు ఎంత దాకా వచ్చింది పని అని అయితే నెక్స్ట్ డే అయితే చూడండి. ఫస్ట్ అయితే బూజులు దులపడం అయితే ఇంత దాకా వచ్చింది. ఇంకా చాలా పని ఉంది, నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూసేయండి. నెక్స్ట్ వ్లాగ్లో క్లీన్ అయిపోయింది లేండి. మొత్తానికి ఒక పని అయితే హాఫ్ దాకా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంత దాకా చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.